2024లో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం. రైల్వే ఉద్యోగాల చరిత్రలో 2019 గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో 1000కి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది. అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది. మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైల్వే ఉద్యోగం సాధించండి. కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి 9182690143. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు చాలా మంది. సో అయితే దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ గా ఫుల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతా ఉంది, అండ్ అలాగే 10th వాళ్ళకి ఈసారి పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి. మరి దీని పరిస్థితి ఏంటి, మరి ఐటీఐ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా, ఇంకా ఏ జోన్ కి మనం అప్లై చేసుకుంటే బెటర్ ఉంటుంది, ఏ జోన్ లో మనం అప్లై చేసుకోవచ్చా, లేదంటే ఏ జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కూడా, అలాగే మన సికింద్రాబాద్ జోన్ కు సంబంధించి కంప్లీట్ గా ఐటీఐ వాళ్ళకి ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది, 10th వాళ్ళకి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూసే ప్రయత్నం చేద్దాము. దానికంటే ముందుగా మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఫుల్ కోర్సు, అప్డేటెడ్ కోర్సు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లో కంప్లీట్ గా తీసుకురావడం జరిగింది. గ్రూప్ డి కి సంబంధించి మీకు ఈ కోర్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ కోర్సు తీసుకొని మీ ప్రిపరేషన్ ఇంకెవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి. క్లాసెస్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి. మీరు జాబ్ సాధించే విధంగా మీ క్లాసెస్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఒకసారి చూద్దాము. గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి మనం దాదాపుగా 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. 2019 తర్వాత నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు మళ్ళీ కూడా రాలేదు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే ఎన్ని పోస్టులతో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంటి అని కూడా మనం లాస్ట్ వీడియోస్ లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 32,438 పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ ఇస్తారు అన్నట్టుగా మనకు ఆ నోటీస్ లో అయితే ఉండడం జరిగింది. అయితే ఏ జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అయితే మన సికింద్రాబాద్ జోన్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓవరాల్ గా 14 కేటగిరీకి సంబంధించి పోస్టులు అయితే ఫిలప్ చేయబోతున్నారు. అయితే మన జోన్ లో ఎస్పెషల్లీ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి ఓవరాల్ గా 1642 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మొత్తం పోస్టులకు సంబంధించి 1642. అయితే హైయెస్ట్ ఎక్కడ ఏ జోన్ లో ఉన్నాయంటే వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి ఆల్మోస్ట్ 4600 పైగా ఉన్నాయి. అండ్ అలాగే నార్థన్ రైల్వే సంబంధించి 4500 పైగా ఉన్నాయి. అండ్ అలాగే సెంట్రల్ రైల్వేకి సంబంధించి 3600 పైగా పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి మన స్టేట్ వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు వేరే జోన్లకి అప్లై చేసుకోవచ్చా అంటే 100% అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్ గా మొత్తం ఉన్న జోన్లలో ఎక్కడ కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్ గా మన సికింద్రాబాద్ లో అప్లై చేసుకోవాలి, లేకపోతే ఈస్ట్ కోస్ట్ లో ఎక్కడైనా అప్లై చేసుకోవాలి, ఇట్లానే ఏం లేదు. మీరు ఏ రైల్వేలో అయినా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది పోస్టులకు సంబంధించి, జోన్లకు సంబంధించి. మన జోన్ సంబంధించి 1642 పోస్టులు అయితే ఓవరాల్ గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 10th వాళ్ళకి పోస్టులు ఎన్ని ఉన్నాయి, అయితే నోటిఫికేషన్ 32,000 బాగానే ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఇలా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కి ఎన్ని ఉన్నాయి, మన ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో వచ్చేసి ఓవరాల్ గా మనకు 209 పోస్టులు ఉన్నాయండి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి. ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అంటే పాయింట్స్ మీద ఒకటే ఉంది. మనం లాస్ట్ వీడియోస్ కూడా మాట్లాడుకున్నాం. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోని 3 రకాల పోస్టులు ఉంటాయని. ఒకటి వచ్చేసి ఏంటి పాయింట్స్ మీద అనుకున్నాం, రెండోది స్టోర్ కి సంబంధించి అనుకున్నాం, ఇంకొకటి హాస్పిటల్ కి సంబంధించి అసిస్టెంట్ సంబంధించి అనుకున్నాం. అయితే ఈ స్టోర్ సంబంధించి అండ్ హాస్పిటల్ అసిస్టెంట్ సంబంధించి ఇవన్నీ కూడా ఈ 2 పోస్టులు ఈసారి మేము ఫిల్అప్ చేస్తలేమని ఆ నోటీస్ లో అయితే ఇవ్వడం జరిగింది క్లియర్ కట్ గా. అయితే మరి ఈ 2 ఫిల్అప్ చేయకపోతే ఇంకా మిగిలి ఉన్నాయి ఏంటి పాయింట్స్ మెన్ అనేది 209 పోస్టులతో మనకు నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. ఇది కంప్లీట్ గా 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ వాళ్ళకు ఆర్ సిసిఏ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఓవరాల్ గా 13 రకాల పోస్టులు ఉన్నాయండి. ఇవి ఏంటి అంటే అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ వర్క్ షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారెన్స్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ సంబంధించి, లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ సంబంధించి, టిఎల్ అండ్ ఏసీ ట్రాక్ మెషిన్ సంబంధించి, టిఆర్డి అసిస్టెంట్ టిఆర్డి, నెక్స్ట్ ట్రాక్ మెన్ గ్రేడ్ 4 సంబంధించి ఓవరాల్ గా పోస్టులు అయితే ఉండడం జరిగింది. అయితే ఐటీఐ వాళ్ళు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అంటే ఓవరాల్ గా 1433 పోస్టులకి వీళ్ళు సెపరేట్ గా ఎలిజిబిలిటీ అండి. ఇక్కడ నేను చెప్తున్నా చూడండి, ఈ 1433 పోస్టులకు ఓన్లీ ఐటీఐ అండ్ సిసిఐ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా ఈడ 209 పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో దీనికి 10th క్లాస్ ఉంటారు, ప్లస్ ఐటీఐ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటారు. అంటే 1642 పోస్టులకు ఐటీఐ అండ్ సిసిఐ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉంటారు. ఇది సికింద్రాబాద్ జోన్ కు సంబంధించి. ఓవరాల్ గా 32,438 పోస్టులకు ఐటీఐ వాళ్ళు ఎక్కడ కూడా ఏ జోన్ లో అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ 10th క్లాస్ చేసిన వాళ్ళు మాత్రం కొన్ని పోస్టులకి ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఆల్మోస్ట్ ప్రతి నోటిఫికేషన్ చూస్తున్నాము. ఏఎల్పి గానీ, టెక్నీషియన్ గానీ, ఆర్పిఎఫ్ సంబంధించి కానీ ఇట్లా అన్ని కూడా మనము
ఏఎల్పి ఫస్ట్ నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే ఇది లాస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ డి ఈ ఇయర్ లో జాబ్ క్యాలెండర్ సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏఎల్పి. ఆల్మోస్ట్ 5,000 జాబ్స్ తోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఖచ్చితంగా పోస్టులు అనేది 18,000కు పైగా పోస్టులు ఇంక్రీజ్ చేయడం జరిగింది. మరి ఈసారి ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి పోస్టులు అనేది ఇంక్రీజ్ చేస్తారా అంటే మాక్సిమం చేసే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా 5-6 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఒకసారి పోస్టులు ఇంక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వైజ్ గా ఎవ్రీ ఇయర్ కూడా ఫిల్అప్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోస్టులు అనేటివి ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ చేయకపోయినా కూడా మనకు నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది డిసెంబర్ సంబంధించి. అంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ 32,000 నోటిఫికేషన్ తో రావడం జరిగింది. మరి ఖచ్చితంగా పోస్టులు పెంచాలని కూడా అండ్ అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఇది ఒక్కసారి నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎలిజిబిలిటీ ఇవ్వాలని కూడా మనం ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాము. మన ఛానల్ అయితే 100% మీకు సపోర్టివ్ గా ఉంటుంది. మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఇది ఒక్కసారి ఇస్తే అందరికి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వాలని కూడా మనం కోరుకుందాము. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్ కోసం చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఇది ఒక్కసారి రైల్వేస్ అనేది ఈ అవకాశం కల్పిస్తే చాలా యూజ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు ఏంటి అని అంటే కంప్లీట్ నోటిఫికేషన్ మనం ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేసినాము. మనం వీడియో చేసిన వెంటనే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ మంత్ డిసెంబర్ ఎండింగ్ లో మనకు ఈ గ్రూప్ డి కి సంబంధించి నోటీస్ అయితే రాబోతా ఉంది. కంప్లీట్ గా ఇప్పుడు ఈ ఆర్డర్ సంబంధించి ఎట్లా వచ్చిందో యాజ్ యూజువల్ గా ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే రాబోతా ఉంది ఈ డిసెంబర్ ఎండింగ్ లో. తర్వాత జనవరి 1st ఆర్ 2nd వీక్ లో కంప్లీట్ నోటిఫికేషన్ వస్తుందండి. మనకు దీంట్లో ఆర్డర్ లో కూడా మెన్షన్ చేసిండు 3వ తారీఖు నుంచి నోటిఫికేషన్ సంబంధించి ఆర్ఆర్బి నోడల్ ఆర్ఆర్బిసి కి ఆన్వర్డ్స్ అన్నట్టుగా ఇచ్చిండు. ఎనీవే ఫస్ట్ వీక్ ఆర్ 2nd వీక్ లో కంప్లీట్ గా ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. మరి ఈ నోటిఫికేషన్స్ వచ్చింది, మనం ఇన్ని రోజులు వెయిట్ చేసినాము, అంతా కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అయితే. మరి మీ ప్రిపరేషన్ ఎంత వరకు ఉంది ఏంటి అనేది కూడా మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇన్ని రోజులు చదివింది ఒక లెక్క, ఇప్పటి నుంచి చదివేది ఒక లెక్క. ఎందుకనంటే వన్స్ నోటిఫికేషన్ రాకంటే ముందుకు ఎప్పుడు వస్తుందో ఏంటో అని ఆ ఆతృతలో ఆగమాగంలో చదువుతా ఉంటారు. బట్ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది 100% అనేది ఉండాలి. ఒక్క 100కి 100% లేకపోతే ఈ పోస్టులకు 1642 పోస్టులకు మన కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవాలి. పోయినసారి ఆల్మోస్ట్ 8-9 పోస్టులు ఉన్నాయి సికింద్రాబాద్ జోన్ సంబంధించి. మరి అన్ని పోస్టులు నోటిఫికేషన్ ఉన్నప్పుడే ఆల్మోస్ట్ 60 వరకు కట్ ఆఫ్ అయితే ఉన్నది. మరి 1642 పోస్టులు ఉంటే కట్ ఆఫ్ ఏ లెవెల్లో ఉంటుందని మీరు ఆలోచించుకోవాలి. సో కట్ ఆఫ్లు ఎంతున్నా ఏమున్నా కూడా మనకు కావాల్సింది ఒకే పోస్టు, మనం చదవాల్సింది కూడా ఒక పోస్ట్ వరకు అని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు పేపర్ టఫ్నెస్ అండ్ పేపర్ హార్డ్నెస్ అంటే ఈజీగా వచ్చేదాన్ని బట్టి ఈ లెవెల్లో మాత్రమే కట్ ఆఫ్స్ ఉంటాయి కానీ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి, ఇంత ఉంటది అట్లా ఉంటది అని పెద్దగా ఎక్కడ కూడా ఉండదు. పోయినసారి అన్ని పోస్టులు ఉన్నా కూడా అంతమంది ఎగ్జామ్ రాసినా కూడా కట్ ఆఫ్ అనేది 60 ఉండడం జరిగింది 100కి. సో కాబట్టి పేపర్ హార్డ్నెస్ బట్టే ఉంటది. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ 1642 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి మన సికింద్రాబాద్ జోన్ సంబంధించి అప్లై చేసే వాళ్ళు కానీ చేస్తాం అనుకునే వాళ్ళు కానీ ఎస్పెషల్లీ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ గా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ ఫుల్ క్లాసెస్ 500+ వీడియోస్ తో మీకైతే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ అతి తక్కువ ప్రైస్ తో ఈ తెలుగు రాష్ట్రాలలో ఏ దాంట్లో కూడా ఇబ్బంది, మనం సర్వీస్ ఓరియంటెడ్ గా చేస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఇది గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా మనం ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే చేద్దాం. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోనే మొత్తం ఇది ఒకసారి ఎలిజిబిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్విట్టర్ క్యాంపెయిన్ లో పాల్గొందాము. మరి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుందాం ఏ విధంగా ఉండొచ్చు ఏంటి అనేది కూడా. ఇది ఓవరాల్ గా ఐటీఐ వాళ్ళకి మరొకసారి చెప్తున్నా అండి, ఇంత మంచి అవకాశం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ తో ఐటీఐ కంప్లీట్ కాగానే మీరు ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం చేయాలనుకుంటే ఇంత మంచి అవకాశం అయితే మీకు ఎప్పుడు కూడా రాదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫర్దర్ గా కంప్లీట్ గా వీడియోస్ అయితే నేను రెగ్యులర్ గా చేస్తూనే ఉంటా. మీరు అప్ టు అంటే నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు నుంచి వచ్చి మీరు జాబ్ లో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్ మీకు ఎప్పటికీ తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. 2025లో రైల్వేకి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.